ఇప్పుడు మనం 0/1 నాప్సాక్ ప్రాబ్లం యూజింగ్ బ్యాక్ ట్రాకింగ్ గురించి డిస్కస్ చేద్దాము. సో మనకు ఒక నాప్సాక్ ఇస్తారు. నాప్సాక్ ఈజ్ నథింగ్ బట్ ఏ బ్యాగ్. సో నాప్సాక్ని ఇక్కడ మనం ఎంతో రిప్రజెంట్ చేస్తున్నాము. సో మ్యాక్సిమం సైజ్ ఆఫ్ ద నాప్సాక్ ఎంతంటే 8 kg. ఇక్కడ మనకి n ఆబ్జెక్ట్స్ ఇస్తారు. ఈ ప్రాబ్లంలో మనకి n వాల్యూ 4. సో 4 ఆబ్జెక్ట్స్ ఇచ్చారు. ప్రతి ఆబ్జెక్ట్కి వెయిట్ ఉంటుంది, ప్రాఫిట్ ఉంటుంది. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ ప్రాఫిట్ 2-3, సెకండ్ ఆబ్జెక్ట్ వెయిట్ ప్రాఫిట్ 3-5, థర్డ్ ఆబ్జెక్ట్ వెయిట్ ప్రాఫిట్ 4-6, ఫోర్త్ ఆబ్జెక్ట్ వెయిట్ ప్రాఫిట్ 10. సో ఇక్కడ మన యొక్క మేజర్ ఏమైందంటే ఈ ఆబ్జెక్ట్స్ని, అంటే ఈ ఆబ్జెక్ట్స్కి వెయిట్స్ ఉన్నాయి, ఈ ఆబ్జెక్ట్స్ యొక్క వెయిట్స్ని, ఆ ఆబ్జెక్ట్స్ని మనం నాప్సాక్లో ప్లేస్ చేయాలి విత్ ద మ్యాక్సిమం ప్రాఫిట్. సో దీన్ని మనం బ్యాక్ ట్రాకింగ్ యూజ్ చేసి సాల్వ్ చేయాలి. సో ఇక్కడ మనం ఒక స్టేట్ స్పేస్ ట్రీ డ్రా చేస్తాము, అంటే ఆల్ పాసిబుల్ కాన్ఫిగరేషన్స్ ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఇనిషియల్గా మనకి ఎలా ఉంటుందంటే రూట్ నోడ్ అనేది 0-0 దగ్గర స్టార్ట్ అవుతుంది. 0-0 దగ్గర స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి 4 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సొల్యూషన్ వెక్టార్ని మనం ఎక్స్తో రిప్రజెంట్ చేస్తాము. సో 4 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి x1, x2, x3, x4. x1 వాల్యూ ఏదైనా 1 ఉండొచ్చు, 0 ఉండొచ్చు. 1 అంటే ఆబ్జెక్ట్ని కన్సిడర్ చేస్తున్నాము, 0 అంటే కన్సిడర్ చేయట్లా. అట్లా మనకి 4 ఆబ్జెక్ట్స్కి 4 వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేస్తాము. సో మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాము. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ని చూద్దాము. x1 = 1 అంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ని ఇప్పుడు మనం కన్సిడర్ చేస్తున్నాము. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ని కన్సిడర్ చేస్తే ఫస్ట్ ఆబ్జెక్ట్ని నాప్సాక్లో ప్లేస్ చేయొచ్చు. ఫస్ట్ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ ఎంత? 2. ఆ 2ని ఇక్కడ మనకి 0,0లో ఫస్ట్ 0 అంటే వెయిట్, సెకండ్ 0 అంటే ప్రాఫిట్. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ని కన్సిడర్ చేస్తున్నాము. ఫస్ట్ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ ఎంత? 2. సో ఆ 2ని మనం ఈ 0కి యాడ్ చేయాలి. సో 0 + 2 అంటే ఎంత? 2, ప్రాఫిట్ ఎంత ఉంది రూట్ నోడ్కి? 0. సో దానికి మనం యాడ్ చేయాలి. 0 + 3 అంటే ఎంత? 3. సో 2, 3. నెక్స్ట్ సెకండ్ ఆబ్జెక్ట్ని కన్సిడర్ చేద్దాము. ఇది x1 = 1. నెక్స్ట్ సెకండ్ ఆబ్జెక్ట్ కన్సిడర్ చేద్దాము, అంటే x2 = 1. సెకండ్ ఆబ్జెక్ట్ కన్సిడర్ చేస్తే సెకండ్ ఆబ్జెక్ట్ని మనం నాప్సాక్లో ప్లేస్ చేయొచ్చు. సెకండ్ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ ఎంత? 3. ఆ 3ని మనం 2కి యాడ్ చేయాలి. సో 3 + 2 అంటే ఎంత? 5. సెకండ్ ఆబ్జెక్ట్ యొక్క ప్రాఫిట్ ఎంత? 5. ఆ 5ని 3కి యాడ్ చేయాలి. సో 5 + 3 అంటే ఎంత? 8. నెక్స్ట్ x3 = 1. సో నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏంది? నెక్స్ట్ నోడ్ x3 = 1 అంటే థర్డ్ ఆబ్జెక్ట్ని మనం కన్సిడర్ చేస్తున్నాము. థర్డ్ ఆబ్జెక్ట్ని కన్సిడర్ చేస్తే థర్డ్ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ ఎంత? 4. సో ఆ 4ని నాప్సాక్లో ప్లేస్ చేయొచ్చు, అంటే 4కి 5 యాడ్ చేయాలి. సో 5 + 4 అంటే ఎంత? 9. వేరియస్ ఇక్కడ ప్రాఫిట్ ఎంత ఉంది? 8 ఉంది. థర్డ్ ఆబ్జెక్ట్ యొక్క ప్రాఫిట్ ఎంత ఇక్కడ? 6. 8 + 6 ఎంత? 14. ఇప్పుడు మనం ఒక్కసారి చూస్తే ఈ పెయిర్లో మనకి ఫస్ట్ వాల్యూ ఏంది? వెయిట్. సో ఇక్కడ మనకు వచ్చిన వెయిట్ ఎంత? 9. వేరియస్ వాడు మనకి ఇచ్చిన ప్రాబ్లంలో నాప్సాక్ యొక్క మ్యాక్సిమం సైజ్ ఎంత ఇచ్చారు? 8 ఇచ్చాడు. కాబట్టి మనం ఇక్కడ 9 kg వెయిట్ ఉన్న ఒక ఆబ్జెక్ట్ని మనం ఇక్కడ 8 kg బ్యాగ్లో ప్లేస్ చేయలేము. కాబట్టి మనం దిస్ ఈజ్ నాట్ ఏ వ్యాలిడ్ సొల్యూషన్. కాబట్టి ఈ నోడ్ని మనం కీల్ చేయాలి. సో క్రాస్ అంటే ఏంది? ఆ నోడ్ని మనం కీల్ చేస్తున్నాము అని. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మనకి సొల్యూషన్ రావట్లేదు కాబట్టి మనం బ్యాక్ ట్రాకింగ్ చేయాలి. అంటే దీని యొక్క పేరెంట్ నోడ్కి వెళ్ళాలి, అంటే ఈ నోడ్కి వెళ్ళాలి. ఇప్పుడు ఈ నోడ్లో మనం ఏం చేస్తున్నాము? సో దీని యొక్క కాన్ఫిగరేషన్ ఏంది? ఇక్కడ x3 = 1 అంటే థర్డ్ ఆబ్జెక్ట్ని కన్సిడర్ చేస్తున్నాము. సో కాబట్టి ఇప్పుడు ఇదేమైంది? x3 = 0 అంటే థర్డ్ ఆబ్జెక్ట్ని మనం కన్సిడర్ చేయట్లా. థర్డ్ ఆబ్జెక్ట్ కన్సిడర్ చేయకపోతే ఏమైంది? ప్రీవియస్గా ఏ వాల్యూస్ ఉంటాయో అయ్యే వస్తాయి. థర్డ్ ఆబ్జెక్ట్ కన్సిడర్ చేస్తే వాటిని మనం యాడ్ చేయాలి. మనం థర్డ్ ఆబ్జెక్ట్ కన్సిడర్ చేయట్లా కాబట్టి ప్రీవియస్ వాల్యూ ఎంత? 5-8. సో 5-8 రాయటం. నెక్స్ట్ ఇది x1, ఇది x2, ఇది x3. కాబట్టి నెక్స్ట్ లెవెల్ ఏమొస్తుంది? x4 = 1. x4 = 1 అంటే దాని అర్థం ఏంది? ఫోర్త్ ఆబ్జెక్ట్ని మనం కన్సిడర్ చేస్తున్నాము, అంటే ఫోర్త్ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ ఎంత? 5. సో ఆ 5ని 5కి యాడ్ చేయాలి. సో 5 + 5 అంటే ఎంత? 10. నెక్స్ట్ ఫోర్త్ ఆబ్జెక్ట్ యొక్క ప్రాఫిట్ ఎంత? 10. సో ఆ 10ని 8కి యాడ్ చేయాలి. సో 10 + 8 అంటే ఎంత? 18. సో ఇక్కడ వచ్చిన వెయిట్ ఎంత? 10. బట్ మనకి యొక్క నాప్సాక్ యొక్క మ్యాక్సిమం సైజ్ ఎంత? 8.
సో 10 కేజీ ఒక ఆబ్జెక్ట్ని మనం 8 కేజీలో ప్లేస్ చేయలేము. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. కాబట్టి ఈ నోడ్ని కూడా మనం కిల్ చేయాలి. కిల్ చేసి బ్యాక్ ట్రాక్ చేయాలి, అంటే దీని యొక్క ప్రీవియస్ నోడ్కి వెళ్ళాలి. సో దీని యొక్క ప్రీవియస్ నోడ్ అంటే ఏంది, ఇక్కడ x4 = 1 అంటే ఫోర్త్ ఆబ్జెక్ట్ కన్సిడర్ చేసాము. సో ఇప్పుడు దాని నెక్స్ట్ లెవెల్ ఏమైంది, x4 = 0 అంటే ఫోర్త్ ఆబ్జెక్ట్ మనం కన్సిడర్ చేయట్లా. ఫోర్త్ ఆబ్జెక్ట్ కన్సిడర్ చేయకపోతే ఏమైంది, దాని యొక్క ప్రీవియస్ వాల్యూవే వస్తుంది. సో 5, 8. సో ఇది ఒక సొల్యూషన్. సో ఇక్కడ మనకి మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత వచ్చింది, ఇక్కడ వెయిట్ 5. సో 5 కేజీని మనం ఇందులో ప్లేస్ చేయొచ్చు 8 కేజీ దాంట్లో. సో ప్రాఫిట్ ఎంత వచ్చింది, 8 వచ్చింది. ఇట్లా మనం పాసిబుల్ సొల్యూషన్స్ మొత్తం ఫైండ్ అవుట్ చేస్తాము. దేనికైతే ఎక్కువ ప్రాఫిట్ వచ్చిందో అది మనకి సొల్యూషన్ వస్తుంది. సో ఫస్ట్ సొల్యూషన్ తీసుకుంటే x1 వాల్యూ 1, x2 వాల్యూ 1, x1 1, x2 1, తర్వాత x3 0, x4 0, 1 1 0 0 అంటే 1 1 0 0 అంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ కన్సిడర్ చేస్తున్నాము. సో ప్రాఫిట్ 3 వచ్చింది. సెకండ్ ఆబ్జెక్ట్ కన్సిడర్ చేస్తున్నాము, 3 + 5 8 ప్రాఫిట్ వచ్చింది. వేరేజ్ ఈ రెండు కన్సిడర్ చేయట్లా. ఇంకా ఉన్న రిమైనింగ్ పాసిబుల్ సొల్యూషన్స్ కూడా మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయాలి. కాబట్టి ఇక్కడ మనకు x2 మొత్తం అయిపోయింది. ఇప్పుడు తర్వాత మనం ఏం చేయాలి, ఇక్కడ మనది అయిపోయింది కాబట్టి బ్యాక్ ట్రాక్ చేయాలి, మళ్ళీ బ్యాక్ ట్రాక్ చేయాలి. ఇక్కడ ఇంకా ఏమైనా సొల్యూషన్ ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏంది, x2 వాల్యూ 1, ఈ లెవెల్ ఏంది x2 వాల్యూ 1. ఇప్పుడు నెక్స్ట్ ఏమైంది, ఇక్కడ x2 = 0 అంటే సెకండ్ ఆబ్జెక్ట్ కన్సిడర్ చేయట్లా. ఇప్పుడు సెకండ్ ఆబ్జెక్ట్ కన్సిడర్ చేయకపోతే ఏమైంది, ప్రీవియస్గా ఉన్న వాల్యూవే వచ్చింది. ప్రీవియస్గా ఏముంది వాల్యూ 2, 3 ఉంది. సో అదే వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఏంది, ఇది x1 = 1, ఇది x2, ఇదేమైంది x3 అంటే థర్డ్ ఆబ్జెక్ట్ని మనం కన్సిడర్ చేస్తున్నాము. x3 = 1, x3 = 1 థర్డ్ ఆబ్జెక్ట్ కన్సిడర్ చేస్తున్నాము. ఇప్పుడు థర్డ్ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ ఎంత, 4. సో ఆ 4ని 2కి యాడ్ చేయాలి. సో 4 + 2 6. థర్డ్ ఆబ్జెక్ట్ యొక్క ప్రాఫిట్ ఎంత, 6. దాన్ని ఈ ప్రాఫిట్కి యాడ్ చేయాలి. సో 6 + 3 ఎంత, 9. సో ఇప్పుడు అదేవిధంగా x3 = 1 అయిపోయింది. ఇక్కడ సరిగ్గా లేదు, సో అందుకని నేను ఇట్లా డ్రా చేస్తున్నా. సో ఇప్పుడు ఏమైంది, x4 = 1. ఈ పాత ఏంది, x4 = 1 అంటే ఫోర్త్ ఆబ్జెక్ట్ని మనం కన్సిడర్ చేస్తున్నాము. ఫోర్త్ ఆబ్జెక్ట్ కన్సిడర్ చేస్తే దాని యొక్క వెయిట్ ఎంత, 5. సో 5ని 6కి యాడ్ చేయాలి. సో 5 + 6 అంటే ఎంత, 11. తర్వాత 9 ప్లస్ ఫోర్త్ ఆబ్జెక్ట్ ప్రాఫిట్ ఎంత, 10. సో 9 + 10 ఎంత, 19. సో ఇక్కడ మనకి ఎంత వచ్చింది, వెయిట్ 11 వచ్చింది. సో 11 కేజీని మనం 8 కేజీ న్యాప్సాక్లో ప్లేస్ చేయలేము. సో దిస్ ఈజ్ నాట్ ఏ పాసిబుల్ సొల్యూషన్. కాబట్టి దీన్ని మనం ఈ నోడ్ని కిల్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి, దాని యొక్క బ్యాక్ ట్రాక్ చేయాలి, దాని యొక్క ప్రీవియస్ నోడ్కి వెళ్ళాలి. అంటే ఇక్కడే మనం, సో ఇప్పుడు నెక్స్ట్ ఏమైంది, x4 = 0. సో x4 = 0 అంటే ఫోర్త్ ఆబ్జెక్ట్ని మనం కన్సిడర్ చేయట్లా. కాబట్టి ప్రీవియస్గా అయితే ఏదైతే ఉంటుందో అదే రాస్తాము. సో ఇది ఒక సొల్యూషన్. 6 కేజీ వచ్చింది, దాన్ని మనం 8 కేజీలో పెట్టచ్చు. సో ఈ సొల్యూషన్ తీసుకుంటే పాత ఏంది, 1, x1 వాల్యూ 1, x2 వాల్యూ 0, x3 వాల్యూ 1, x4 వాల్యూ 0 అంటే సెకండ్ సొల్యూషన్ ఏంది, 1 0 1 0 1 0 1 0. సో 1 0 1 0 అంటే సో దీని యొక్క ప్రాఫిట్ ఎంత, 3. దీని యొక్క ప్రాఫిట్ ఎంత, 6. సో 3 + 6 ఎంత, 9. సో ఇక్కడ మనకు ప్రాఫిట్ 8 వచ్చింది 1 1 0 తీసుకుంటే. వేరేజ్ 1 0 1 0 తీసుకుంటే 9 వచ్చింది. సో ఇది దీనికన్నా బెస్ట్ సొల్యూషన్. ఇంకా ఏమైనా బెస్ట్ సొల్యూషన్స్ ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఇక్కడ అయిపోయింది కాబట్టి బ్యాక్ ట్రాక్ చేయాలి. ఇప్పుడు x3 అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, x3 = 1 అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ టైం వచ్చింది x3 = 0 అంటే థర్డ్ ఆబ్జెక్ట్ని మనం కన్సిడర్ చేయట్లా. థర్డ్ ఆబ్జెక్ట్ కన్సిడర్ చేయకపోతే ఏమైంది, దాని యొక్క ప్రీవియస్గా ఉన్న వాల్యూవే వచ్చింది. సో 2, 3నే వచ్చింది. ఇప్పుడు తర్వాత ఇక్కడ మనకి 2 వాల్యూస్. సో ఫస్ట్ వన్ ఏంది, x4 = 1. x4 = 1 అంటే ఫోర్త్ ఆబ్జెక్ట్ని మనం కన్సిడర్ చేస్తున్నాము. సో ఫోర్త్ ఆబ్జెక్ట్ కన్సిడర్ చేస్తే ఫోర్త్ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ ఎంత, 5. సో 5ని 2కి యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 7, ఫోర్త్ ఆబ్జెక్ట్ యొక్క ప్రాఫిట్ ఎంత, 10. సో 10 + 3 ఎంత వస్తుంది, 13 వస్తుంది. సో 7 కేజీని మనం 8 కేజీలో పెట్టచ్చు. సో దిస్ ఈజ్ వన్ పాసిబుల్ సొల్యూషన్. ఈ సొల్యూషన్ ఏంది, x1 వాల్యూ 1, x2 వాల్యూ 1, x3 వాల్యూ 0, x4 వాల్యూ 1. సో 1 0 0 1. సో 1 0 0 1 చేస్తే 3 + 10 13. సో ఇది దీనికన్నా బెస్ట్ సొల్యూషన్. ఇంకా ఏమైనా సొల్యూషన్స్ ఉన్నాయో మనం చూడాలి. నెక్స్ట్ ఇదేమైంది, x4 = 0. అంటే
ఈ ఆబ్జెక్ట్ మనం కన్సిడర్ చేయట్లా. కన్సిడర్ చేయకపోతే ఏమైంది, ప్రీవియస్గా ఉన్నదే వచ్చేస్తుంది, 2 3 వచ్చేస్తుంది. సో ఇది ఒక సొల్యూషన్. బట్ ఇక్కడ 2 kgని 8 kgలో పెట్టచ్చు. బట్ ఇక్కడ ఎంత వచ్చింది మనకి ప్రాఫిట్, 8 వచ్చింది. బట్ దానికన్నా ఇంకా ముందు వాల్యూసే ఇంకా తక్కువగా ఉన్నాయి. సో కాబట్టి దిస్ ఈజ్ నాట్ ద బెస్ట్ సొల్యూషన్. సో ఇది ఒక సొల్యూషన్. ఇప్పుడు అదేవిధంగా మనం ఏం చేయాలి, ఇక్కడ x1 = 1 చేసాము. ఇప్పుడు x1 = 0 పెట్టి సాల్వ్ చేయాలి. సో ఇప్పుడు మనం x1 = 1 అయిపోయింది. సో కాబట్టి నెక్స్ట్ పాసిబుల్ ఏమొస్తుంది, x1 = 0. అంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ని మనం కన్సిడర్ చేయట్లా. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ కన్సిడర్ చేయకపోతే ఏమైంది, ప్రీవియస్గా ఉన్నదే వస్తుంది. ప్రీవియస్గా ఎంత ఉంది, 0 ఉంది. సో ఆ వాల్యూసే వస్తాయి. నెక్స్ట్ తర్వాత x2 = 1. అంటే సెకండ్ ఆబ్జెక్ట్ని మనం కన్సిడర్ చేస్తున్నాము. సో సెకండ్ ఆబ్జెక్ట్ కన్సిడర్ చేస్తే ఏమవుతుంది, సెకండ్ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ ఎంత, 3. ఆ 3కి 0ని యాడ్ చేయాలి. సెకండ్ ఆబ్జెక్ట్ యొక్క ప్రాఫిట్ని యాడ్ చేయాలి. సో 3,5 వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ x3 అంటే థర్డ్ ఆబ్జెక్ట్ని మనం కన్సిడర్ చేస్తున్నాము. ఇప్పుడు థర్డ్ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ ఎంత, 4. సో ఆ 4కి 3ని యాడ్ చేయాలి. సో 4 + 3 = 7. థర్డ్ ఆబ్జెక్ట్ యొక్క ప్రాఫిట్ ఎంత, 6. సో 6 + 5 ఎంత, 11. ఇప్పుడు తర్వాత x4 = 1. అంటే ఫోర్త్ ఆబ్జెక్ట్ని మనం కన్సిడర్ చేస్తున్నాము. ఫోర్త్ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ ఎంత, 12, 5. సో 7 + 5 అంటే ఎంత, 12. వేరియాస్ 11 + 10 ఎంత, 7 + 5 12, 11 + 10 ఎంత, 21. సో ఇక్కడ మనకి వెయిట్ ఎంత వచ్చింది, 12 వచ్చింది. సో 12 kg ఆఫ్ ది ఆబ్జెక్ట్ని మనం 8 kg ఆఫ్ నాప్సాక్లో పెట్టలేము. సో దిస్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్ సొల్యూషన్, రాంగ్ సొల్యూషన్. కాబట్టి మనం బ్యాక్ ట్రాక్ చేయాలి. ఇప్పుడు బ్యాక్ ట్రాక్ చేస్తే ఏంది, x4 = 0. అంటే ఫోర్త్ ఆబ్జెక్ట్ మనం కన్సిడర్ చేయకపోతే ప్రీవియస్గా ఉన్నదే వస్తుంది. 7 kgని మనం 8 kgలో పెట్టచ్చు. బట్ ప్రీవియస్గా మనకున్న బెస్ట్ సొల్యూషన్ ఏంది, 13 ప్రాఫిట్ వచ్చింది, ఇక 11 ప్రాఫిట్ వచ్చింది. ఓకే, 8 వచ్చింది, తర్వాత 9 వచ్చింది, 13 వచ్చింది. సో ఇది ఒక సొల్యూషన్. బట్ ఇది కరెక్ట్ సొల్యూషన్ కాదు. దీనికన్నా ఇది బెటర్. సో ఇది తీసుకుంటే 0 1 1 0 అంటే ఈ రెండు ఆబ్జెక్ట్ కన్సిడర్ చేస్తే 2 3ని 11 ప్రాఫిట్ వస్తుంది. ఇంకా ఏమైనా బెస్ట్ సొల్యూషన్స్ ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేద్దాం. సో బ్యాక్ ట్రాక్ చేద్దాము, మళ్ళీ అగైన్ బ్యాక్ ట్రాక్ చేద్దాం. సో x3 = 1 అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, x3 = 0. అంటే థర్డ్ ఆబ్జెక్ట్ని కన్సిడర్ చేయట్లా, కాబట్టి ప్రీవియస్గా ఉన్న వాల్యూనే వస్తుంది. సో 3,5. సో తర్వాత x4 = 1. అంటే ఫోర్త్ ఆబ్జెక్ట్ని మనం కన్సిడర్ చేస్తున్నాము. ఫోర్త్ ఆబ్జెక్ట్ కన్సిడర్ చేస్తే ఫోర్త్ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ ఎంత, 5. సో 5 + 3 అంటే ఎంత, 8. వేరియస్ ప్రాఫిట్ 5 + 10. సో 5 + 10 అంటే ఎంత, 15. ప్రీవియస్ 8 kgని మనం 8 kgలో పెట్టచ్చు. ప్రీవియస్గా మనకు వచ్చింది 13, వేరియస్ ఇప్పుడు 15 వచ్చింది. కాబట్టి ఉన్న సొల్యూషన్స్లో ఇప్పటివరకు ఇదే బెస్ట్ సొల్యూషన్. ఈ పాత ఏంది, 0 1 0 1 0 1 0 1 0 1 0 1 అంటే ఈ సెకండ్ని ఫోర్త్ని కన్సిడర్ చేస్తున్నాము. 10 + 5 అంతా 15. ఇంకా ఏమైనా బెస్ట్ సొల్యూషన్స్ ఉన్నాయేమో ఎక్స్ప్లోర్ చేద్దాము. సో x4 = 1 అయిపోయింది. సో బ్యాక్ ట్రాక్ చేద్దాము. సో ఇప్పుడు ఏమైంది, x4 = 0. సో అంటే ఫోర్త్ ఆబ్జెక్ట్ కన్సిడర్ చేయట్లా, కాబట్టి 3 5. సో 3 5. సో 3 అంటే ప్రాఫిట్ ఎంత వచ్చింది, 3 kgని మనం 8 kgలో పెట్టచ్చు. బట్ ప్రాఫిట్ ఎంత, 5. బట్ దీనికన్నా బెస్ట్ మనకి 15 ఉంది. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ ద బెస్ట్ సొల్యూషన్. సో బ్యాక్ ట్రాక్ చేస్తాము, అగైన్ బ్యాక్ ట్రాక్ చేస్తాము. సో ఇదేమైంది, x2 = 1 అయిపోయింది. సో x2 = 0. అంటే సెకండ్ ఆబ్జెక్ట్ కన్సిడర్ చేయకపోతే ఏమైంది, ప్రీవియస్గా ఉన్నదే వచ్చేస్తుంది, 0, 0. నెక్స్ట్ ఈ లెవెల్లో x3 = 1. అంటే థర్డ్ ఆబ్జెక్ట్ని మనం కన్సిడర్ చేస్తున్నాము. అంటే థర్డ్ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ ఎంత, 4. సో దాన్ని యాడ్ చేస్తున్నాము. ప్రాఫిట్ ఎంత, 6. దాన్ని యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు తర్వాత x4 = 1. అంటే ఫోర్త్ ఆబ్జెక్ట్ కన్సిడర్ చేస్తున్నాము. ఫోర్త్ ఆబ్జెక్ట్ కన్సిడర్ చేస్తే దాని యొక్క వెయిట్ ఎంత, 5. సో 5 + 4 అంటే ఎంత, 9 + 9, 10. 5 + 4 ఎంత, 9. సో 10 + 6 ఎంత, 16. బట్ ఇక్కడ ఎంత వచ్చింది మనకి, 9 kg వచ్చింది. 9 kgని మనం 8 kg ఆఫ్ నాప్సాక్లో పెట్టొచ్చా, పెట్టలేము. కాబట్టి బట్ ప్రాఫిట్ ఎక్కువే వచ్చింది. బట్ ఇక్కడ వెయిట్ ఎంత వచ్చింది, 9 kg వచ్చింది. 9 kgని 8 kgలో పెట్టలేము. కాబట్టి దిస్ ఈజ్ రాంగ్. అగైన్ బ్యాక్ ట్రాక్ వెళ్ళాలి. బ్యాక్ ట్రాక్ వెళ్ళి x4 = 0. x4 = 0.
అంటే ఫోర్త్ ఆబ్జెక్ట్ని మనం కన్సిడర్ చేయట్లా, అప్పుడు ఏమైంది 4 6 వస్తుంది. సో ఇది ఒక సొల్యూషన్. బట్ ఇక్కడ ప్రాఫిట్ 6 వచ్చింది, దానికన్నా ఇది బెటర్. సో బ్యాక్ ట్రాక్ చేస్తాము, ఇంకేమైనా పార్ట్స్ ఉంటే ఎక్స్ప్లోర్ చేయాలి. సో x3 = 0. సో థర్డ్ ఆబ్జెక్ట్ని మనం కన్సిడర్ చేయట్లా, కాబట్టి ఏమైంది ప్రీవియస్గా ఉన్నదే వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ స్పేస్ లేదు సరిగ్గా, సో కొంచెం కింద రాస్తున్నాను. సో ఇక్కడ ఏమైంది x4 = 1. అంటే ఫోర్త్ ఆబ్జెక్ట్ కన్సిడర్ చేస్తున్నాను. సో కన్సిడర్ చేస్తే ఏమైంది ఫోర్త్ ఆబ్జెక్ట్ని యాడ్ చేస్తాం, అప్పుడు ఎంత వచ్చింది 5, 10 వచ్చింది. సో ప్రాఫిట్ ఇదొక సొల్యూషన్ 0 0 0 1. సో 3 zeros 1. బట్ ఎంత వచ్చింది ప్రాఫిట్ 10 వచ్చింది. సో దీనికన్నా 15 ఇంకా బెస్ట్ సొల్యూషన్. ఇప్పుడు బ్యాక్ ట్రాక్ చేస్తాము, x4 = 0, అప్పుడు ఎంత 0 0 వస్తుంది. సో 0 0 అంటే ప్రాఫిట్ 0, అంటే ఏం కన్సిడర్ చేయట్లా. సో ఇప్పుడు మనకి చాలా పాసిబుల్ సొల్యూషన్స్ ఉన్నాయి. ఉన్న సొల్యూషన్స్లో బెస్ట్ సొల్యూషన్ ఏంది 815 అనేది బెస్ట్ సొల్యూషన్ అంటే 0 1 0 పాత్ చూడండి 0 1 0 0. యా ఈ పాత్ ఇది x1 వాల్యూ 0, x2 వాల్యూ 1 ఇది. సో వాట్ ఈజ్ x3 వాల్యూ? x3 వాల్యూ ఈజ్ 0, whereas x4 is 1. సో 0 1 0 1. సో 0 1 0 1. సో 5 10. సో ఇది మనకి ఉన్న వాటిలో బెస్ట్ సొల్యూషన్. ఇది 0/1 నాప్సాక్ ప్రాబ్లమ్ యూజింగ్ బ్యాక్ ట్రాకింగ్. అంటే ఒక స్టేట్ స్పేస్ని డ్రా చేయాలి, ఉన్న సొల్యూషన్స్ అన్నింటినీ ఎక్స్ప్లోర్ చేయాలి. సో అందులో బెస్ట్ సొల్యూషన్ తీసుకుంటాం.